ఏమైంది? డోర్ రావట్లేదు సారు. నిజంగానే స్ట్రక్ అయింది. అవును, లేకపోతే కావాలనే చెప్పాను అనుకున్నారా? చెప్పినప్పుడు చెప్పావు కదా. ఇలాంటివన్నీ గుర్తుంటాయి, కానీ గుర్తుండాల్సినవి మాత్రం గుర్తుండవు. ఏంటి ఏమన్నా? ఏం లేదు. కారణం చెప్పకుండా ఊరికే నవ్వితే నా కోపం వస్తుంది టైలర్. లేకపోతే కోపం రాదు మరి. వద్దు టైలర్. అరే, నేను ఇప్పుడు ఏమన్నాను సారు? ఏదో పొరపాటు ఇలా చెవి తగిలింది. టైలర్ టైలర్ వద్దు. టైలర్, నాకు చెక్కల గింత ఉందని తెలుసు కదా. ఓ అవును కదా. అంటే ఇలా వేలు తగిలితే నవ్వొస్తుందా సారు? డ్రైవింగ్ చేస్తున్నాను, వద్దు టైలర్. టైలర్ వద్దు టైలర్, నేను డ్రైవింగ్ చేస్తున్నాను. టైలర్ టైలర్ ఆపు. టైలర్ వద్దు టైలర్. అమ్మయ్య, చాలా ఎక్కువ నవ్వించేసావు టైలర్. నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చావు. తొందరగా వెళ్ళి నీ ఫ్రెండ్ కలిసి వచ్చాయి. అలాగే సారు. సారు, టైలర్ ఇక్కడికి తీసుకొచ్చావేంటి టైలర్? ఏమైంది? అమ్మ నన్ను ఎక్కడికే తీసుకొచ్చేది. నువ్వు కూడా ఆ డాక్టర్నే కలవడానికి వెళ్తున్నావు కదా. నాకు ఈ ప్లీజ్ అంటేనే అస్సలు నచ్చదు. లేదు సారు, ఆ పైనే మా ఫ్రెండ్ పనిచేసే బొటిక్. మీకు అంత అనుమానంగా ఉంటే మీరు రావచ్చు. నాకు ఈ ప్లీజ్ అంటేనే అస్సలు నచ్చదని చెప్పాను కదా. ఆ బిల్డింగ్ లోపలికి నేను అస్సలు రాను. సరే, నువ్వే వెళ్ళి తొందరగా వచ్చాయి. 10 నిమిషాల్లో వచ్చేస్తాను సారు, మీరు ఇక్కడే ఉండండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి, కూర్చోండి. చెప్పండమ్మా. మీకు ఫోన్ చేశాను కదా డాక్టర్. చెప్పమ్మా. మీ భర్తకి ఏదో ప్రాబ్లం ఉందన్నారు కదా. అది మీకు తెలిసిన ప్రాబ్లమే డాక్టర్. నా భర్త వాయుపుత్ర గారి చిన్నబ్బాయి. ఆయనకేదో ప్రాబ్లం ఉందని మీరే ట్రీట్మెంట్ ఇచ్చేవారట కదా. అవునమ్మా, నేనే ట్రీట్మెంట్ ఇచ్చా. చాలా వరకు రికవర్ అయిపోయాడు కూడా. ఆయన ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు డాక్టర్. ఈ టాబ్లెట్స్ వేసుకున్నాక ఆయన ప్రవర్తనలో చాలా తేడా ఉంది డాక్టర్. ఆయనకి కోపం ఎక్కువ అయిపోతుంది. ఆ కోపంలో ఏం చేస్తున్నారో ఆయనకి తెలియడం లేదు. అసలు ఇవి కరెక్ట్ టాబ్లెట్సేనా, మీరు రాసినవేనా? ఒకసారి చూడండి డాక్టర్. ఇదిగో డాక్టరు, నువ్వు చెప్పినట్టే నా మేనల్లుడికిచ్చిన క్యాప్సూల్స్ లో నువ్విచ్చిన మందు నింపించా. కానీ అది పనిచేయడం లేదేంటి? ఇది వాడటం వల్ల అతని మెంటల్ కండిషన్ బ్యాలెన్స్ తప్పి మీరు ఆయనకి తలకెక్కించిన విషయాలకు తగ్గట్టుగా ఆయన రియాక్షన్ ఉంటుంది. మీరు ఎవరి మీదైనా చెడుగా చెప్తే వారి మీద కోపం చూపించడం లాంటివి జరుగుతాయి.
చెప్పండి డాక్టర్, అవి మీరు రాసినవేనా? ఆ, నేను రాసినవేనమ్మా. రోజు ఈ టాబ్లెట్లు వాడితే ఈ పాటికి సెట్ అయిపోవాలే. లేదు డాక్టర్, ఆయన ఈ టాబ్లెట్స్ వేసుకున్నాక ఆయన ప్రవర్తన మారిపోతుంది. ఒక్క నిమిషం కూర్చోమ్మా. అతని ఫైల్ లోపల ఉన్నట్టుంది. ఒకసారి ప్రొఫైల్ మొత్తం చెక్ చేసుకుని వస్తాను. అలాగే డాక్టర్. నీ పేరేంటమ్మా? ధరణి డాక్టర్. చెప్పండి డాక్టర్ గారు. ఏం చెప్పమంటారండి? మీ నాన్నకి టాబ్లెట్లు ఇచ్చేటప్పుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. జాగ్రత్తగానే ఉన్నాను కదా డాక్టర్. ఇప్పుడు ఎవరికి అనుమానం వచ్చింది? వచ్చింది మీ నాని భార్య ధరణికి. ధరణి? అది మీకెలా తెలుసు? ఇప్పుడు మా హాస్పిటల్లో నా క్యాబిన్లోనే ఉంది. అది అక్కడికి ఎందుకు వచ్చింది? ఏముంటోంది? నానికి మనం ఇచ్చిన క్యాప్సూల్స్ తెచ్చి ఇవి వేసుకున్నాక ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుంది, అసలు అవి ఎందుకు వేస్తారు అని అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మరి మీరేమన్నారు? ఇంకా ఏమనలేదు. రిపోర్ట్ చూస్తానని చెప్పి లోపలికొచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. ఏం చేయమంటారు మేడం? ఏం చేస్తాం? మనమే చేశామనైతే చెప్పుకోలేం కదా. ఉన్న అనుమానం కూడా పోయేలా, ఆ టాబ్లెట్స్ ఖచ్చితంగా వాడేలా మీరే ఏదో ఒకటి చెప్పి పంపించండి. అలాగే మేడం. మీరు కూడా ఊరికే ఆ టాబ్లెట్స్ గురించి మాట్లాడకండి. మళ్ళీ లేనిపోయిన అనుమానాలు వస్తాయి. అదంతా నేను చూసుకుంటాను డాక్టర్. మీరు అక్కడ దానికి ఏ అనుమానం రాకుండా చూసుకోండి. ఓకే. ఈ ధరణి అక్కడికి వెళ్ళిందా? రిపోర్ట్స్ మొత్తం చూశానమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ మందులే కొన్నాళ్ళు వాడండి చాలు. మందులు వాడితే తగ్గాలి కదా డాక్టర్, మరి ఆయనకి ఎందుకు ఇలా అవుతుంది? లాస్ట్ స్టేజ్లో పూర్తిగా తగ్గడానికి ముందు రియాక్షన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయమ్మా. అలాగని మందులు మధ్యలో ఆపితే ప్రాబ్లం ఎక్కువైపోతుంది. లేదు డాక్టర్, ఆపను. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. టైంకి మందులు వేసుకునేలా చూడు. తొందరలోనే పూర్తిగా నయమైపోతుంది. సరేనా? సరే డాక్టర్, నేను వెళ్ళొస్తాను. పనంతా అయిపోయింది సారు, బయలుదేరదాం. సారు సారు ఏమండి, ఈ కారులో ఇంతవరకు మా ఆయన కూర్చుని ఉన్నారు. మీరేమైనా చూసారా? లేదు, నేను చూడలేదు. ఎక్కడికి వెళ్ళారీనా? ఏమండి,
ఇక్కడికి వస్తే ఇలాంటిదేదో జరుగుతుందని. ఆయన రాకూడదు అనుకున్నాను. అసలు ఏమైంది ఈయనకి? ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, ఏమైంది సారు? అక్కడే ఉండమని చెప్పాను కదా, ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీరు కనిపించకపోయేసరికి ఎంత భయం వేసిందో తెలుసా? నాకు భయం వేసింది టైలర్, అందుకే వచ్చేసాను. భయం ఎందుకు? నేనున్నాను కదా. పదండి, ఇంటికి వెళ్దాం. నాకేమవుతుంది టైలర్? నేను మంచిగా లేను కదా, నీ మీద కోపడుతున్నాను కదా, అందరి మీద అరుస్తున్నాను కదా. అదేం లేదండి, మీరు బాగానే ఉన్నారు. లేదు టైలర్, నాకేదో అవుతుంది. నాకు బాగా తెలుస్తుంది టైలర్, ఇంతకు ముందులా లేను. డాక్టర్ని అడిగితే ఈ మందులే వాడాలి అన్నారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటున్నారు. కానీ మందులు వాడుతున్నప్పటి నుంచి ప్రవర్తనలో చాలా తేడా వస్తుంది. నేనంటే ఇష్టం లేకపోతే, నా మీద కోపమే ఉంటే ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతారు? అసలు నాతో ఎందుకు వస్తారు? భగవంతుడా, ఈయనకేమవుతోంది? ఏం చేస్తే మామూలు మనిషి అవుతారు? ఏమండి, రండి వెళ్దాం. సరే అయితే మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఏ టైలర్, నువ్వా కార్ డ్రైవింగ్ చేస్తావా? ఇదేమన్నా కుట్టు మిషన్ అనుకున్నావా? అవును, రెండు ఒకటే కదా. కింద కాలుతో తొక్కడం, పైన చక్రం తిప్పడం, అంతే కదా. నీ టైలర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అసలే అది మా నాన్నకి చాలా ఇష్టమైన కారు. నువ్వు డ్రైవ్ చేస్తే ఇంక అంతే. సరే అయితే, మీరు రానంటున్నారు కదా. పోనీ నాకు తెలిసిన ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నారు, అతన్ని పిలవనా? బాగా డ్రైవింగ్ చేస్తారు. ఆయనకు కూడా మీలాగే చక్కెలు. వద్దు టైలర్. ఈయన్ని వీలైనంత ఎక్కువ సంతోషంగా ఉంచాలి. ప్రస్తుతానికి ఇదే మందులా కనిపిస్తోంది. వీళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారు? అయినా నా కూతురు ఎక్కడుందో తెలియకుండా వీళ్ళని ఎన్నాళ్ళని దూరంగా ఉంచాలి? సరిగ్గా నా కూతుర్ని దించి ఈ ఇంటికి కోడలు చేసుకుందాం అనుకునేసరికి ఈ శోభన్ రాజు గుండెల్లో బాంబు పేల్చాడు. నా కూతురు ఎక్కడుందో చెప్తావా లేదా? చెప్తా పెళ్ళావా? మన కూతురు గురించి నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పు. కాకపోతే నిన్ను జైల్లో నుంచి బయటికి తీసుకురావాలి, అంతే కదా? నువ్వు చేసిన పనికి జైల్లో నుంచి తీసుకెళ్ళడం కాదు, ఇక్కడే ఉరి తీయాలి. కన్న కూతుర్ని ఎక్కడో దాచేసి ఎవరో పిల్లని తీసుకొచ్చి నా కూతురులాగా పెంచుతావా? నా కూతుర్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలని ఎంత పక్కగా ప్లాన్ చేసుకున్నానో తెలుసా? సరిగ్గా కూతుర్ని తెచ్చే టైంకి నా కూతురే కాదని చెప్పేశావు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి. నీకు అప్పుడే చెప్పాను పెళ్ళామా, నన్ను జైల్లో నుంచి బయటికి తీసుకుపోవే, నీ కూతురు గురించి చెప్పేస్తాను, నీ మేనల్లుళ్లతో పెళ్లి చేసుకో అని. నువ్వు విడిపించలేదు, నేనేం చేయను. నేను కూడా ఏం చేయను. మా అన్నయ్యని అడిగాను, బెదిరించాను, బతిమాలాను, అయినా నిన్ను విడిపించడానికి ఒప్పుకోలేదు. అవునులే, నన్ను జైల్లో పెట్టించినోడు ఎందుకు విడిపిస్తాడు? సర్లే, ఇప్పుడు మాత్రం ఏమైంది? ఎలాగూ నీ మేనల్లుడి కాపురం చెడగొట్టి
మళ్ళీ నీ కూతురుతో పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, నన్ను బయటికి తీసుకెళ్ళు, నీ కూతురు గురించి చెప్పేస్తాను. పిచ్చి పట్టిందా? చెప్తే అర్థం కావడం లేదా? మా అన్నయ్య నిన్ను విడిపించడు. అయితే నీ కూతురు గురించి నేను చెప్పను. శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు! నా కూతురు గురించి ఎలా తెలుసుకోవడం? అసలు ఈ శోభన్ రాజుని ఎలా బయటకు తీసుకురావడం? అచ్చా! రెండు బాటిల్స్ పంపించారు. పొరపాటున ఒక అటెంప్ట్ మిస్ అయినా ఇంకో అటెంప్ట్ ట్రై చేయొచ్చని. సరే సరే వెళ్ళు. లేదు మేడం, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని చెప్పారు. నాకు మాత్రం మిస్ అయితే సరదానా? అన్నీ కలిసి రావద్దు. కానీ ఈ రోజు మాత్రం ఎలాగైనా తాగిస్తాను. వెళ్ళు. అలాగే మేడం. ఏంటి మళ్ళీ ఏదో హడావిడి చేస్తున్నట్టుంది? మళ్ళీ పూజలు వ్రతాలు మొదలెట్టినట్టుంది. ఏంటది నా హడావిడి? ఏం జరుగుతుంది? రాత్రి చెప్పాను కదా వదిన, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, ఇద్దరు కోడళ్ల చేత అష్టలక్ష్మి వ్రతం చేయిస్తున్నాను. మా అమ్మా, టైలర్ ఎక్కడా? పూజ ఏర్పాట్లు చేస్తోంది నాన్న. ఏంటి పొద్దుటి నుంచి కాఫీ టీ ఏమి ఇవ్వలేదు? నేనే ఇవ్వద్దని చెప్పాను. ఈరోజు లక్ష్మీ పూజ చేస్తున్నాం. పూజ పూర్తయ్యేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగడానికి వీల్లేదు. తర్వాత కూడా తీర్థప్రసాదాలు అంతే. వా, అంతవరకు ఏం తినకుండా ఉండలేనమ్మా. నాని, ఈ ఒక్కరోజు అల్లరి చేయొద్దు. వెళ్ళి అన్నయ్యని పిలుచుకురా, ఇద్దరూ పూజ దగ్గర కూర్చోవాలి. అమ్మా, పొద్దున్నే వెళ్లి ఇంత కష్టపడి మందు తీసుకొచ్చి తాగిద్దామనుకుంటే ఈ పూజలు ఉపవాసాలేంటి? ఈ వేదవతికి అసలు పని పాట ఉండదు. ఎప్పుడు చూసినా పూజలు వ్రతాలు అని ప్రాణాలు తీస్తుంది. సాయంత్రం వరకు వీళ్ళు ఏమీ తినకపోతే ఈ మందు ఎందులో కలపాలి? ఎలా తాగించాలి? మేడం, అమ్మకు మాట చెప్పి వెళ్ళండి మేడం. నాకు అసలే టైం అవుతుందమ్మా. ఇప్పుడు చెప్తే పూజలు అవి ఇవి అని టైం వేస్ట్ చేస్తారు. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్. నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి. నేను బయలుదేరుతున్నాను. పంతులు గారు, ఇంకేమైనా కావాలా? అక్కర్లేదమ్మా, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సరిపోతాయి కదా? అది తీసుకురండి. ఇదిగోండి పంతులు గారు. ధరణమ్మా, ఏంటక్క? శ్రావణమ్మ పూజకు ఉండట్లా, కోర్టుకు పోవాలని బయలుదేరుతుంది. అదేంటక్క?
అత్తయ్య మా ఇద్దరి చేత వ్రతం చేయించాలనుకున్నారు కదా, అక్క సడన్ గా కోర్టుకు వెళ్ళడం ఏంటి? అదే తెలవట్లేదమ్మా. విక్రమ్ బాబు అడిగితే ఏదో అర్జెంట్ పనుంది, తప్పనిసరిగా పోవాలందంట.